107 క్వశ్చన్. వాట్ ఈజ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటి? కండెన్సేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వేపర్ కూలింగ్ అండ్ చేంజింగ్ ఇంటూ లిక్విడ్ డ్రాప్లెట్స్ టు ఫార్మ్ క్లౌడ్స్. సో ఏంటిదంట కండెన్సేషన్ అంటే? కండెన్సేషన్ అంటే ఏంటి అంటే కండెన్సేషన్ అంటే ఏంటి అంటే గాలిలోని నీటి ఆవిరి, వాటర్ వేపర్, గాలిలోని నీటి ఆవిరి వాటర్ వేపర్ కూలింగ్ అంటే చల్లబడి నీటి బిందువులుగా మారడాన్ని, చేంజింగ్ ఇంటూ లిక్విడ్ డ్రాప్లెట్స్, నీటి బిందువులుగా మారడాన్ని ఏమంటారు అని అంటే కండెన్సేషన్ అంటారు. గాలిలో ఉన్న నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో అది చల్లబడి మళ్ళీ నీటి బిందువులుగా మారి మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్ అని అనడం జరుగుతుంది. మేఘాలు అంటే నీటి ఆవిరి నుంచి నీటి రూపంలోనికి మేఘాల ఫామ్లో మారడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు అనేది మనము గుర్తుంచుకోవాలి. 108 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ప్రిసిపిటేషన్? ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? దేన్ని ప్రిసిపిటేషన్ అంటారు? Precipitation is the return of water from the atmosphere to the earth's surface as rain, snow, sleet or hail. సో ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? ఆకాశంలో మేఘాల నుండి నీరు వర్షం రూపంలో లేదా మంచు రూపంలో భూమిని చేరుకోవడాన్ని ఏమంటారు అంటే ప్రిసిపిటేషన్ అంటారు. ప్రిసిపిటేషన్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ కానీ, స్నో కానీ, స్లీట్ కానీ, హెయిల్ ఫామ్లో కానీ మనకు అంటే వర్షం రూపంలో కానీ మంచు రూపంలో కానీ చేరుకోవడాన్ని భూమి మీదకి ఏమంటారు? ప్రిసిపిటేషన్ అంటారు. ప్రిసిపిటేషన్. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రన్ ఆఫ్? మరి రన్ ఆఫ్ అంటే ఏంటి? రన్ ఆఫ్ ఈజ్ ద వాటర్ ఫ్లో దట్ అక్కర్స్ వెన్ ఎక్సెస్ ఆఫ్ రెయిన్ వాటర్, melt water or other sources flow over the land surface towards rivers, lakes or oceans. సో రన్ ఆఫ్ అంటే ఏంటి? వర్షం పడినప్పుడు నేల కొంత వాటర్ని పీల్చుకోగా ఏమవుతుంది? తొందరగా పీల్చుకోదు నేల అనేది పీల్చుకోదు. కాబట్టి భూమి మీద నీరు ఏమవుతుంది? ఉపరితలం నుంచి ఎత్తు నుంచి పల్లం వైపుకు, సరస్సులకు లోనికి కానీ, సముద్రాల్లోనికి కానీ నదుల ద్వారా ప్రవహిస్తూ చేరడాన్ని ఏమంటారంటే ఉపరితల ప్రవాహము, రన్ ఆఫ్ అనడం జరుగుతుంది. రన్ ఆఫ్ ఈజ్ ద వాటర్ ఫ్లో దట్ అక్కర్స్ వెన్ ఎక్సెస్ ఆఫ్ రెయిన్ వాటర్ ఆర్ మెల్ట్ వాటర్ అంటే ఏంటిది? ఐస్ అనేది వాటర్గా మారుతుంది. అట్లాంటి వాటర్, రెయిన్ వాటర్ కానీ, మంచు అనేది నీరుగా మారిన వాటర్ కానీ, లేదా వేరే ఏ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటర్ అయినా ఫ్లో ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్, భూ ఉపరితలం నుంచి టువర్డ్స్ రివర్స్, లేక్స్ అండ్ ఓషియన్స్, రివర్స్ వైపుకి, లేక్స్ వైపుకి, ఓషన్స్ వైపుకి ప్రయాణించడాన్ని ఏమంటారు? రన్ ఆఫ్ అంటారు. ఏమంటారు? రన్ ఆఫ్ అంటారు.